పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఇక టీడీపీ బాదుడే బాదుడు. ఏపీలో అడుగు పెడితే ఇక బాదుడే. టోల్ ట్యాక్స్కు రెడీ అవుతున్న సర్కార్. ప్రైవేట్ సంస్థలకు రోడ్ల నిర్మాణ బాధ్యతలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న రహదారులను నిర్మించేందుకు కొత్త దారులను వెతుకుతుంది. అందులో భాగంగా ప్రైవేట్ సంస్థలకు రోడ్ల నిర్మాణ బాధ్యతలను అప్పగించేందుకు దాదాపు సిద్ధమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఏపీలో రహదారుల నిర్మాణానికి పీపీపీ మోడల్లో చేపట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఇందుకోసం పైలట్ ప్రాజెక్టుల కింద తూర్పుగోదావరి జిల్లాలో రహదారుల నిర్మాణం చేపట్టాలని భావిస్తున్నారు. అయితే ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా అవసరమైన చర్యలు తీసుకోవడంతో పాటు రహదారులను మెరుగుపరచాలన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఇప్పటికే రహదారులను మెరుగుపరిచేందుకు 840 కోట్ల రూపాయల వరకు విడుదల చేశారు. ఈ నిధులతో మరమ్మతులు చేపడుతున్నారు. అయితే అనేక రహదారులు 5 ఏళ్ల నుంచి మరమ్మతులను నోచుకోలేక అధ్వానంగా తయారయ్యాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో పాటు సంక్రాంతికి సొంతులకు వచ్చేవారు సైతం రహదారుల దుస్థితిపై సోషల్ మీడియాలో ఫోటోలు, కామెంట్స్ పెట్టారు. ఒక రకంగా గత ఎన్నికల్లో వైసీపీ ఓటమికి ఏపీలో అధ్వానమైన రహదారులు కూడా ఒక కారణమని చెప్పక తప్పదు. దీని నుంచి బయటపడాలంటే రహదారులను సంక్రాంతి నాటికి మెరుగుపరచాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారు. రహదారులను నిర్మించిన సంస్థలే ఆ రహదారులపై టోల్ గేట్లు పెట్టి వాహనాల నుంచి కొంత మొత్తాన్ని వసూలు చేసేలా నిబంధనలు రూపొందించనున్నారు. అయితే ద్విచక్ర వాహనాలకు, ఆటోలకు టోల్ గేట్ల నుంచి మినహాయింపు ఇవ్వనున్నారు. ఆంధ్రప్రదేశ్లో తొలి దశలో 18 రహదారులు, రెండో దశలో 68 రహదారుల నిర్మాణం చేపట్టాలని చంద్రబాబు ప్రభుత్వం దాదాపుగా నిర్ణయించినట్లు తెలిసింది. ఇందుకోసం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. దీని ప్రకారం ప్రస్తుతం ఉన్న జాతీయ రహదారుల తరహాలో రాష్ట్ర రహదారుల్ని కూడా దశల వారీగా పీపీపీ విధానంలో అభివృద్ధి చేసి వాటిపై టోల్ గేట్లు పెట్టేందుకు సిద్ధమవుతుంది. దీనిపై ఇప్పుడు రాష్ట్రంలో చర్చ జరుగుతుంది. ఇలా తొలి దశలో 18, రెండో దశలో 68 రోడ్లు అభివృద్ధి చేసి టోల్ వసూలు చేస్తారు. తొలి దశలో ప్రభుత్వం పీపీపీ విధానంలో అభివృద్ధి చేసే 18 రోడ్లలో చిలకపాలెం, రామచంద్రాపురం, రాయగడ మధ్య 130 కిలోమీటర్లు, విజయనగరం, పాలకొండ మధ్య 72.55 కిలోమీటర్లు, కళింగపట్నం, శ్రీకాకుళం, పార్వతీపురం మధ్య 113.40 కిలోమీటర్లు, భీమునిపట్నం, నర్సీపట్నం మధ్య 78.10 కిలోమీటర్లు, కాకినాడ, జొన్నాడ మధ్య 48.84 కిలోమీటర్లు, కాకినాడ, రాజమండ్రి కెనాల్ మధ్య 65.20 కిలోమీటర్లు, ఏలూరు, మేడిశెట్టివారిపాలెం మధ్య 70.93 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేయనున్నారు. అలాగే నర్సాపురం, అశ్వరావుపేట మధ్య 100 కిలోమీటర్లు, ఏలూరు, జంగారెడ్డిగూడెం మధ్య 51.73 కిలోమీటర్లు, గుంటూరు, పర్చూరు మధ్య 41.44 కిలోమీటర్లు, గుంటూరు, బాపట్ల మధ్య 51.24 కిలోమీటర్లు, మంగళగిరి, తెనాలి, నారకోడూరు మధ్య 40 కిలోమీటర్లు, బెస్తవారిపేట, ఒంగోలు మధ్య 113.25 కిలోమీటర్లు, రాజంపేట, గూడూరు మధ్య 95 కిలోమీటర్లు, పాపిలి, బనగానపల్లి మధ్య 54.44 కిలోమీటర్లు, దామాజిపల్లి, నాయనపల్లి క్రాస్, తాడిపత్రి మధ్య 99 కిలోమీటర్లు, జమ్మలమడుగు, కొలిమిగుండ్ల మధ్య 43 కిలోమీటర్లు, సోమందేపల్లి, హిందూపురం, తూముకుంట మధ్య 35.53 కిలోమీటర్లు కూడా ఉన్నాయి. రెండో దశలో మరో 68 రహదారులు డెవలప్మెంట్ చేయనున్నారు. మరి ప్రజల నుంచి దీనిపై ఎలాంటి స్పందన వస్తుందనేది భవిష్యత్తులో తేలనుంది. అయితే దీనిపై పూర్తి స్థాయిలో ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలిసిందే. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.